నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు మైరా మీడియా. ఫ్రెండ్స్, ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ మహాప్రసాదంలో జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ కల్తీ నెయ్యి వ్యవహారం, అది మరి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తుంది. ఏదైతే గనక ఆ నెయ్యిని కల్తీ చేయటం, ఆ అంశం పైన ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇంతటి అపచారానికి ఒడిగట్టారా అని చెప్పేసి వాళ్ళపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వస్తూ ఉండడంతో ఎలాగైనా ఈ అంశం నుంచి బయటపడాలి. అలా బయటపడాలి అని అంటే కొత్త చర్చల్ని తెరపైకి తేవాలి, కొత్త క్యాంపెయిన్స్ అందుకుని ప్రజల దృష్టిని మరల్చాలి, అంటే డైవర్ట్ చేయాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా వాటినే కొనసాగిస్తూ ఉన్నారు. ముందైతే అసలు కల్తీయే జరగలేదు, ఇది కూటమి ప్రభుత్వం మా మీద చేస్తున్నటువంటి రాజకీయ కక్ష అని చెప్పేసి ఆ నినాదాన్ని అందుకున్నారు. కానీ ప్రజల్లో పెద్దగా దానిపైన స్పందన రాలేదు. ఆ తర్వాత చూస్తే అబ్బెబ్బే కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదు, సిబిఐ సిట్టే మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త నినాదాన్ని తీసుకుని కొత్త క్యాంపెయిన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ అంశం నుంచి బయటపడాలి అనుకున్నారు. కానీ కల్తీ చేశారు కదా, జంతు కొవ్వు లేదు అని చెప్తున్నారు కానీ కల్తీ చేయలేదు అన్న మాట మీరు అనట్లేదు కదా, అంటే మీరు పాపం చేశారు అని ప్రజల్లో నుంచి మళ్ళీ ఒకంత ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో మళ్ళీ ఒక కొత్త నినాదం, ప్రజలు దృష్టి మరల్చాలి అని చెప్పి ఈసారి కొత్తగా హెరిటేజ్ అనేటువంటి అంశాన్ని తెచ్చారు. ఇందాపూర్ అన్నారు, బోలేబాబా తోటి హెరిటేజ్కి లింకులు ఉన్నాయి అంటూ కొత్త ప్రచారాలు తెచ్చి దానిపైన పెద్ద ఎత్తున చర్చా వేదికలు, సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో కథనాలు ప్రసారం చేయటం, ప్రచురించటం, ఇవన్నీ చేస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిద్దాం అని చెప్పేసి మళ్ళీ ఆలోచనలు చేశారు. ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలేయడంతో నోరు మూసుకుని ఇప్పుడు హెరిటేజ్ అనేటువంటి మాట ఎత్తకుండా పక్కన కూర్చున్నారు. ఇకపోతే ఈ రోజున మళ్ళీ ఒక కొత్త క్యాంపెయిన్. ఇదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం హిందూ ద్రోహి అని చెప్పేసి చిత్రీకరించాలి అని చూస్తూ ఉంది, కుట్రలు పన్నుతూ ఉంది అని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు, దానికి ఇవే ఆధారాలు, కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారే హిందువుల ద్రోహి అని చెప్పేసి ఒక కొత్త కుట్రపూరితమైనటువంటి ఒక క్యాంపెయిన్ని తెరపైకి తెచ్చారు. దాన్ని నిన్నటి నుంచే ప్రారంభించారు. ముందుగా పేర్ని నాని గారితో ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. మరి ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్రోహిగా చిత్రీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని వాళ్ళు భావిస్తా ఉన్నారు. మరి ఆ క్రమంలో పేర్ని నాని గారు ఏం మాట్లాడారు, అందులో మరి ఆయన చెప్పినటువంటి అంశాల్లో వాస్తవాలు ఏమిటి, పూర్తిగా విశ్లేషించుకుందాం. ముందుగా పేర్ని నాని గారి మాటలు విందాం. ఆయన పాప నిన్న చాలా మాట్లాడారు. ఇది నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలు, పూర్తిగా దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ తీసుకున్నాము. ఆయన అంటే వాళ్ళు తీసుకున్న క్యాంపెయిన్ ఏ రకంగా ఉంది, మరి ఆ క్యాంపెయిన్లో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆయన మాటలు విన్నాక మనం విశ్లేషించుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాడు. ఆయన ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 బదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని చెప్పని, రామతీర్థంలో స్వామివారి తలను తీశారు అని చెప్పని ఆయన బాధ కలిగింది. నిజంగా క్రిస్మస్ కి చర్చికెళ్ళి దండం పెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా ఆయన పరిపాలనలో దేవుడి యొక్క ఆలయాల మీద దాడులు జరిగితే, దేవుడి విగ్రహాలు కళంకితం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి వస్తుందా అని అడుగుతున్నాను. చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. ఎవరైనా రాజకీయ లబ్ధి వస్తుందా జగన్ గారికి? కీర్తి కాంక్షతో కదా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునేది. మరి తన ఏలుబడిలో, జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో దేవాలయాల మీద దాడులు జరిగితే జగన్ కి లాభమా నష్టమా? మీరు ఒకసారి ఆలోచించేయమని అడుగుతున్నా. ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం? ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కదా లాభం. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు ఉన్నారా లేదా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నాను. ఇది ఆయన చెప్పొచ్చేటువంటి మాట. ఇదేమిటి అంటే నిన్న మరి ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన అసెంబ్లీలో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. మంత్రులు మాట్లాడారు. అలాగే సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. పూర్తిగా గడిచిన 5 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ రకంగా
హిందూ ధర్మం పైన, హిందూ మతం పైన ఉద్దేశపూర్వకంగా ఒక దాడి చెయ్యాలి అనేటువంటి కుట్రతోటి ఆ రకంగా ఒక స్వామివారి మహాప్రసాదాన్ని కూడా కల్తీ చేసేటువంటి ఒక మహాపాపానికి ఒడిగట్టారు. ఏ రకంగా కల్తీ నెయ్యి మరి ఆ బోలే బాబా సంస్థ కావచ్చు, లేదంటే ఏఆర్ డైరీస్ కావచ్చు, వైష్ణవి డైరీస్ కావచ్చు, వాళ్ళకే టెండర్లు దక్కే విధంగా మరి ఆ టెండర్ నిబంధనలను ఎలా సడలించారు, ఏ రకంగా అసలు 2022లోనే బోలే బాబా డైరీకి సంబంధించి అప్పుడు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి కల్తీ కాబడింది అని మైసూర్ ల్యాబ్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని ఎలా తొక్కిపెట్టారు, ఆ అంశాలన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం మరి ఆయన సిబిఐ సిట్ దర్యాప్తులో ఆయన వాంగ్మూలంలో ఆయన ఒప్పుకున్నటువంటి అంశాలు, ఇలాగ అనేక కీలకమైనటువంటి అంశాలు, కల్తీ జరిగింది, అందులో జంతువు కొవ్వు కూడా కలిసింది అనేటువంటి అంశాలన్నిటినీ కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందరూ మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం. ఇంకా వాస్తవం ఏమిటి అంటే ఇప్పటికీ అందరూ కల్తీ నెయ్యి అంటున్నారు. నెయ్యిలో ఎక్కడైనా కూడా కల్తీ చేస్తే అది కల్తీ నెయ్యి అవుతుంది. కానీ గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు వాడింది కల్తీ నెయ్యి కాదు, ఒక రసాయనాలతోటి కూడినటువంటి ఒక మిశ్రమాన్ని, దాన్ని నెయ్యి అని చెప్పి సరఫరా చేశారు. నెయ్యిని ఎక్కడా కల్తీ చేయలేదు, అసలు నెయ్యే లేదు అందులో డాల్డా, వనస్పతి, వెజిటేబుల్ ఆయిల్స్, అలాగే యానిమల్ ఫ్యాట్, ఇలాంటివన్నీ కలిసినటువంటి వాటిలో కొన్ని రసాయనాలు, కెమికల్స్ కూడా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి అదే నెయ్యి అంటూ సరఫరా చేశారు. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి మహాప్రసాదం ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో దాన్ని అపవిత్రం చేశారు, స్వామివారి పట్ల మహాపాపం చేశారు. ఈ అంశం ఎవరు ఆలోచించట్లేదు. ముందుగా అక్కడ అసలు నెయ్యి కాదు సరఫరా చేసింది, కల్తీ నెయ్యి అనేటువంటి మాట అవాస్తవం. అసలు నెయ్యే సరఫరా చేయలేదు. ఇకపోతే ఆ అంశాన్ని ఈ రోజున మరి ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఆ అసెంబ్లీ సమావేశాలని రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి తేవాలి, ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పేసి ఇది తీసుకొచ్చి ముందుగా ఈయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి కూడా మరి ఎలాంటి కౌంటర్లు వస్తున్నాయనేటువంటి చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి సంఘటనలపైన, రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలపైన తాను ఆవేదన చెందాను అని చెప్పి అన్నారట. అయితే ఎందుకు ఆవేదన చెందారు? అధికారం కోల్పోయినందుక, 4 పదుల వయసు ఉన్నటువంటి వ్యక్తి చేతిలో రాజకీయంగా కుక్కచావు చచ్చినందుక అని చెప్పేసి మళ్ళీ ఎగతాళి చేసే విధంగా. కానీ వాస్తవానికి ఏమిటి? కుక్కచావు చచ్చింది ఎవరు? మీరు చేసినటువంటి తప్పులన్నిటికీ ప్రజలు పాత చెప్పుతో కొడితే కుక్కచావు రాజకీయంగా చచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజున ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి ఈ రోజున పడిపోయారు, దిగజారిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎగతాళి చేద్దామనో, అవహేళన చేద్దామనో, అవమానిద్దామనో అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖాన్నే పడుతుంది. ఈ రోజున రాజకీయంగా కుక్కచావు చచ్చింది మీరు, అందుకే పిచ్చి కుక్కల్లా మొరుగుతుంది కూడా మీరే అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అవతల వ్యక్తుల్ని మీరు గౌరవిస్తే మీకు గౌరవం వస్తుంది, మీరు మర్యాదనిస్తే మీకు మర్యాదనిస్తారు. మీరు ఎగతాళి చేస్తూ మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పట్ల కూడా అలాగే మాట్లాడతారు. ఈ రోజున ఇంకా ఏం చెప్తా ఉన్నారు? ఏ రాజకీయ నాయకుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు కీర్తి కాంక్షతోటి మనం చేసే పనుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు, మనకి ఇంకా కీర్తి పెరగాలి అనే ఆలోచనలతోటే కదా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలన చేస్తారు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. మరి రామతీర్థం లాంటి ఘటనలు జరిగితే అవి మా ప్రభుత్వానికే మచ్చ కదా, కాబట్టి మేము అలాంటివి ఎందుకు చేస్తాం? ఇవన్నీ ఎవరికి లబ్ధి చేకూరుస్తాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరుస్తాయి. కాబట్టి ఆయనే కొంతమంది వ్యక్తుల్ని ఉసిగొలిపి రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదనం చేయించారట. అలాగే అంతర్వేదిలో రథాన్ని చంద్రబాబు నాయుడు గారే తగలబెట్టించారట. కనకదుర్గమ్మ వారి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఆ రథానికి ఉన్న వెండి సింహపు బొమ్మలు చంద్రబాబు నాయుడు గారే మనుషులు పెట్టి విరగ్గొట్టించి దొంగలించేలా చేయించారట. అలాగే కొడాలి నాని మాట్లాడాడు కదా, హనుమంతుడి విగ్రహానికి చెయ్యి విరిగింది, ఆ అంశం కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించారట. ఇవన్నీ కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి అని చెప్పి హిందూ ధర్మం అనేటువంటి పేరుతో రాజకీయంగా లబ్ధి పొందడానికి, కొన్ని విద్వేషాలని రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారే చేయించారు అని చెప్పేసి ఈ పేరుని నాని మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, మీరన్న మాటలే వాస్తవం అని అనుకుందాం. మరి మీరేం గాడిదలు కాస్తా ఉన్నారా? గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతా ఉన్నారా? లేదంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా ఉన్నారా? అధికారంలో ఉంది మీరు కదా, మీరు అధికారం కోల్పోతారని మీకు తెలుసు కదా, ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలుసు కదా. నిజంగా రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదనం చంద్రబాబు నాయుడు గారు చేయించుంటే దాన్ని అధికారంలో ఉండి
అధికారం మొత్తం మీ చేతిలో ఉంది, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. మరి వాటిపైన విచారణ జరిపించి ఆధారాలతో సహా బయట పెట్టి ప్రజాక్షేత్రంలో ఇదిగో చంద్రబాబు నాయుడు గారే దోషి, ఈ రకంగా తప్పు చేసింది ఆయనే అని నిరూపించి చట్టపరంగా ఆయనకు శిక్ష పడేలా చేసి ఉండొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు? మీ చేతగాంతనమా, మీ అసమర్థత, మీరు పనికిమాలిన వాళ్ళు అని చెప్పి ఈ రోజున మీరు ఒప్పుకుంటున్నారా? మీరు చేసినటువంటి పరిపాలన పనికిమాలిన పరిపాలన అని మీరు ఒప్పుకుంటున్నారా? లేదంటే ఈ మాటలన్నీ కూడా గుడ్డగాల్చి మీదేస్తే వాళ్లే తుడుచుకుంటారులే అని చెప్పి ఒక కుట్రలో భాగమా? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ ప్రత్యర్థులు ఇలాంటి పనులకు పూనుకుంటా ఉంటే మరి మీరు వాటిని కంట్రోల్ చేయలేకపోయారా? అంత అసమర్థులా మీరు? అంత చవటలా, చేతగాని దద్దమ్మలా ముఖ్యమంత్రిగా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ కదా. మరి ఈ రోజున ఏ ముఖం పెట్టుకుని ఏ నోటితోటి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు? అది కూడా వేస్టే కదా. ఇది అంతర్వేదిలో రథాన్ని చంద్రబాబు నాయుడు గారు తగలబెట్టించారా? మరి ఆధారాలతోటి బయట పెట్టాల్సింది కదా. అధికారం వెలగబెట్టారు కదా. ఆ రోజున చేవ చచ్చిపోయి ఉన్నారా? లేదా ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి ఆ రోజు కనిపించలేదేమో. కన్ను మిన్ను కానకొండగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కి విర్రవీగినట్లుగా వ్యవహరించారు కదా. కనకదుర్గమ్మ వారి ఆలయం దగ్గర ఆ రథానికి ఉన్న సింహ బొమ్మలు కూడా దొంగల్ని పురమాయించి చంద్రబాబు నాయుడు గారే వాటిని విరంగి కొట్టించి దొంగలించేలా చేశారా? పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది కదా. ఆ రోజున దర్యాప్తు చేయించి ఇదిగో ఇలా కుట్ర పన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పాల్సింది కదా. ఏమీ లేని స్కిల్ కేసులోనే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనే దాన్ని స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కనీస ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయించి ఉంటే ఆయన ఇంకెన్ని రోజులు పెట్టించవచ్చు జైల్లో? మరి ఆ దిశగా మీరు ఏ రోజైనా కూడా ప్రయత్నాలు చేశారా? విచారణ చేయించారా? పోనీ చేయించలేదు. పోనీ రామతీర్థంలో శిరచ్ఛేదనం చేసింది ఎవడో వాడిని పట్టుకుని జైల్లో పెట్టించారా? అంతర్వీధిలో రథాన్ని తగలబెట్టింది ఎవరో వాళ్ళకి శిక్ష పడేలా చేశారా? హనుమంతుడు చెయ్యి విరగ్గొట్టింది ఎవరో వాళ్ళకి శిక్ష పడేలా చేశారా? వాళ్ళని పట్టుకుని ప్రజల ముందు చూపెట్టారా? చట్టం ముందు నిలబెట్టారా? కనకదుర్గమ్మ వారి ఆలయం దగ్గర ఆ రథానికి సింహ బొమ్మలు ఎవరు విరగ్గొట్టి దొంగలించుకెళ్లారో చూపించారా? నిరూపించారా? మరి ఏమీ చేతగాని మీరు చవటలు కాకపోతే ఇంకేమవుతారు? మీరు చవటలు అన్నారు కాబట్టే, మీరు చవటలు అయ్యారు కాబట్టే ప్రజలు ఈ రోజున 11 స్థానాలకి మిమ్మల్ని పతనం చేశారు. ఇవాల్టికి కూడా వచ్చి కుక్కచావు చచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు, మీరు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాజకీయంగా కుక్కచావు చచ్చింది. అందుకే పిచ్చి కుక్కల్లా మొరుగుతా ఉన్నారు. మీరు గుడ్డగాల్చి మీదేసేస్తే దానివల్ల మనకి ఏదో ఒరిగిద్ది అని అనుకుంటా ఉన్నారు. ఈ రోజున మీరే చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అని. ఎవరో చెప్పట్లా, మీరే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా మాట్లాడాడు ఈ మనిషి. 2014 నుంచి 19 దాకా రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కోల్దోయించారు? ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకి సంకేతమా? మీరు చెప్పండి. పాప భీతి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇన్ని ఆలయాలు ఈ రకంగా యథేచ్ఛగా బరితెగించి కూల్చేయటం అంటే ఏమంటారు? దాన్ని మీరు భక్తి అంటారా? భక్తి నిరూపణ అంటారా? మీ భక్తికి తార్కాణం అంటారా? ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసింది ఎవరు? హైందవ క్షేత్రమైన కాశీనాయన క్షేత్రాన్ని మీ శాఖ అధికారులు నీ ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ఎవరిని నమ్మమంటారు? ఎవరిని నమ్మంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క రోజున్నా మీ జన్మలో, మీ రాజకీయ జన్మలో, మీ జీవితంలో ఒక్క రోజున్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క కార్యక్రమం చేశారు? మీరు బెదవాడలో కూల్చినటువంటి అన్ని ఆలయాలు జేసీబీలతో, ప్రొక్లైన్లతో కూల్చినటువంటి ప్రతి ఆలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించాడు. మీరు క్రైస్తవుడు 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 అని చెప్పని ఇది చూస్తా ఉన్నాం కదా. ఏమిటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు విజయవాడలో ఉన్న అనేక ఆలయాల్ని జేసీబీలతోటి, ప్రొక్లైనర్లతోటి కూలగొట్టించారట. అలాగే కాశీనాయన క్షేత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆదేశాలు లేకుండానే అక్కడ అధికారులు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఆ భోజనశాల, ఆ మండపాలని వాటిని కూలగొడతారా? ఇవి మీరు చేసిన పాపాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూలగొట్టినటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఆయన నిర్మించాడంట. ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఒక మత విశ్వాసాలు లేదా ఒక దేవాలయాలు, ఒక ప్రార్థనాలయాలు ఇలాంటివి ప్రభుత్వము అనవసరంగా కూలదోస్తూ ఉన్నా, లేదు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ఎక్కడైనా కూడా ఆక్షేపాలు ఉన్నా కూడా న్యాయస్థానాలు సుమోటోగా అంశాలు తీసుకుంటాయి.
ఎందుకంటే అవి మత విశ్వాసాలు, మత విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి అంశాలుగా మారి రాష్ట్రంలో శాంతి భద్రతలకి దెబ్బతీసేటువంటి అంశాలుగా పరిణమిస్తాయి. కాబట్టి అది రాష్ట్రానికి ప్రమాదకరం. కాబట్టి న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవుతాయి. మరి ఆ రోజున ఆలయాలు కూలగొట్టిన మాట వాస్తవం కాదా అంటే, ఆలయాల్ని కూలగొట్టడం కాదు, ఆలయాల్ని తొలగించారు. మరి ఆలయాలు తొలగించడం కూడా తప్పే కదా అనొచ్చు. కానీ అక్కడ విషయం ఏమిటి అంటే, మనకి సుప్రీం కోర్టు కూడా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి, మనకున్నటువంటి చట్టాలు కానీ మనకున్నటువంటి రాజ్యాంగాలు కానీ చెప్తున్నటువంటి అంశాలు ఏమిటి? ఈ రోజున మనము విశ్వాసాలు, మత విశ్వాసాలు, దేవుళ్ళు, వాళ్ళ పట్ల భక్తి భావన ఎలా అయితే ఉండాలి అనేటువంటిది ఉండకూడదా అంటే ఉండాలి. ఎస్, ఖచ్చితంగా దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. అదే సమయంలో మనం ఈ రోజున అభివృద్ధి కూడా చెందాలి. ఆ అభివృద్ధి పనులకి ఆలయాలు కానీ, ప్రార్థనాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఇలాంటివి ఎక్కడైనా కూడా ఒక రోడ్లు వేసేటువంటి దగ్గర, రోడ్డు మధ్యలో చర్చ్ ఉంది, లేదంటే కనుక ఆ రోడ్డు అటు నుంచి వెళ్ళాలి, ఇంకొక మార్గం లేదు అనుకున్నప్పుడు అక్కడ వెయ్యాలి అంటే ఆలయం అక్కడ అందరితోటి సంప్రదింపులు జరిపి ఆలయాన్ని అక్కడ తొలగించి దానికోసం ఇంకో చోట ప్రత్యేకంగా స్థలం కేటాయించి ప్రభుత్వమే ఆ ఆలయాన్ని నిర్మించాలి. అవే కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున మనం వారధి ఫ్లైఓవర్ చూసుకున్నా, ఏదైతే కనకదుర్గమ్మ వారి దగ్గర ఆ ఆలయం దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్లు, ఈ రోజున ఏదైతే విజయవాడ ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆ ప్రాంత అభివృద్ధికి ఫ్లైఓవర్లు వేసుకున్నాం, రోడ్లు వేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు ప్రయాణానికి ఇప్పుడున్నటువంటి ప్రయాణానికి ఎలా వచ్చింది వ్యత్యాసం అంటే, అభివృద్ధి చేశారు కాబట్టి ఆ అభివృద్ధి పనులకి గుళ్ళ వస్తే వాటిని అక్కడ తొలగించి ఇంకొక చోట స్థలం కేటాయించి అక్కడ నిర్మాణాలు కూడా ప్రభుత్వమే చేపట్టుతుంది. అవే జరిపారు. అయితే ఈ రోజున వాటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూలదోశారు. న్యాయస్థానాలకు తెలియదా? అలా కూలదోస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మం పరిరక్షకులు, హిందూ సంఘాలు వీళ్ళంతా కూడా చూస్తూ కామ్గా ఊరుకుంటారా? వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళరా? ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య అని వెళ్ళుండేవాళ్ళు కదా. వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ నిర్మాణాలు చేపట్టారు అంటే ఎక్కడ చేపట్టారు? అంతకు ముందు ప్రభుత్వం ఎక్కడైతే నిర్మించాలి అని చెప్పి స్థలాన్ని కేటాయించిందో, ఎక్కడైతే నిర్మాణ పనులు ప్రారంభించిందో అక్కడే చేశాడు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులన్నీ కూడా తప్పైతే జగన్మోహన్ రెడ్డికి అలవాటే కదా రివర్స్ టెండరింగ్ అని చెప్పి. ఆ రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరం పనులని, పోలవరం కాంట్రాక్టులు వీటన్నిటిని రివర్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ వారధి ఫ్లైఓవర్ కూలగొట్టేవాడు కదా. కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ కూలగొట్టించేసి మళ్ళీ ఎక్కడైతే ఆలయాలు కూల్చేశారో అక్కడే తెచ్చి పెడితే, ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడు, అందుకే ఎక్కడి నుంచి అయితే ఆలయం తొలగించారో అక్కడే తీసుకొచ్చి పెట్టాం అని చెప్పుకునేవాళ్ళు కదా. అలా ఎందుకు చేయలేదు అంటే, మీకు అన్నీ తెలుసు కానీ దొంగ నాటకాలు ఆడతారు. కేవలం మతం పేరు చెప్పుకుని హిందువులను ఒక ఓటు బ్యాంక్గా వాడుకోవడానికి మాత్రమే ఈ రోజున ఈ నంగరాచి నాటకాలన్నీ ఆడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తప్పితే ఇంకోటి లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మత మార్పిళ్లు జరిగినాయి. ఆయన మేనత్త విమలారెడ్డి గారు ఎన్నికల సమయంలో మనం చూసాం కదా, ఏ రకంగా ఓట్లు కొనుగోలుకి క్రిస్టియన్లు కాదా, కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్తాడా? మరి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి, వర్ధంతికి ఆ సమాధి దగ్గర అక్కడ ప్రార్థనలు పెట్టించుకుంటాడు కానీ ఏ రోజైనా హిందూ మత ఆచారాలతోటి పిండ ప్రధానాలు లాంటివో, లేదంటే గనక ఏటా చేస్తూ ఉంటారు కదా కర్మకాండలు అనేటువంటివి, అలాంటివి ఏ రోజైనా కూడా చేశాడా? సంవత్సరికాలు ఇలాంటివి అవేం చేయరు. బైబుల్ని పాస్టర్లని పెట్టుకుని ప్రార్థనలు చేయించుకోవడం తప్పనట్లేదు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇంకొకళ్ళ మత విశ్వాసాలని మీరు ఎక్కడా కూడా కించపరచకూడదు, అవమానించకూడదు. ఈ రోజున హిందువుల్ని మీరు మోసం చేశారు, హిందూ ధర్మానికి ద్రోహం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి, ఆయన పట్ల మహాపాపం చేశారు. ఆ అంశంలో మీకు రాజకీయంగా డ్యామేజ్ జరుగుతూ ఉంటే కొత్త అసలు తలా తోక లేనటువంటి పిచ్చి వాదనంతా తెరపైకి తెచ్చి పిచ్చి కుక్కల్లా మురుగుతూ ప్రభుత్వం పైన గుడ్డగాల్చి మీదకు వదిలేద్దాం, బురద చల్లుదాం అనేటువంటి ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. వీటి వల్ల మీకు రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండకపోగా ప్రజల్లో మరింత పల్చరైపోతారు, మరింత చులకనైపోతారు, ఇంతకంటే దిగజారుడు ఉండదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ కొత్త ప్రచారాలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.